ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా కార్పొరేట్ పాఠశాలలు పుస్తకాలను అమ్ముతున్నారని, అలాంటి పాఠశాలపైన ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని నిరుద్యోగ జేఏసీ చైర్మన్ భీమ్రావు నాయక్ డిమాండ్ చేశారు. హైదరాబాద్ నాచారంలో సెయింట్ పీటర్స్ పాఠశాల పుస్తకాలను అధిక ధరలకు అమ్ముతున్నారనే సమాచారంతో విద్యార్థి సంఘాల నాయకులు పుస్తకాలు అమ్ముతున్న వారిని నిలదీయడంతో వారు గదికి తాళం వేసుకుని అక్కడి నుండి వెళ్లిపోయారు. ఈ సందర్భంగా భీమ్రావు నాయక్ మాట్లాడుతూ, పీటర్స్ పాఠశాలను పక్కన ఉన్న బిల్డింగ్లో ఉన్న పుస్తకాలను నిర్వహించి అధిక ధరలకు అమ్ముతున్నారు. 2023-2024 విద్యా సంవత్సరం పూర్తి కాకుండా వచ్చే విద్యా సంవత్సరం పుస్తకాలను అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. ఇక పుస్తకాలతో పాటు పెన్సిళ్లు, పెన్నులు కూడా వాళ్లే అమ్ముతున్నారు. ఈ విషయంపై ఉప్పల్ ఎంఈఓకు ఫిర్యాదు చేశాము. వారు సానుకూలంగా స్పందించి పుస్తకాలు అమ్ముతున్న నిర్వాహకులపైన చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని ఇక ఎంఈఓ ఫోన్ ద్వారా తెలిపారు. భీమ్రావు నాయక్ రాష్ట్ర నిరుద్యోగ విద్యార్థి జేఏసీ చైర్మన్ ఈరోజు నాచారంలోని సెయింట్ పీటర్ స్కూల్ పక్కన ఉన్నటువంటి ఒక బిల్డింగ్లో ఇల్లీగల్గా బుక్స్ అమ్ముతా ఉన్నారు. ఈ విషయాన్ని మా దృష్టికి రాగానే మేము రావడంతో ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది లాకేసేసి పారిపోవడం జరిగింది. మేము ఒకటే తెలియజేస్తూ ఉన్నాం, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాన్ని అక్రమ మార్గంలో విద్యను వ్యాపారంగా చేస్తూ దందా చేస్తున్నటువంటి స్కూల్ యజమాని పైన చర్య తీసుకోవాలని చెప్పేసి ఇలా ఎంఓ గారికి కూడా మేము ఫోన్ చేసి తెలియజేయడం జరిగింది. అంతేకాకుండా ఈ బిల్డింగ్లలో దాదాపు ఇప్పుడు ₹1,00,00,000 వరకు బుక్స్లను ప్రింటెడ్ చేసి వచ్చే అకాడమిక్ ఇయర్ సంబంధించిన బుక్లను అడ్వాన్స్గా అమ్ముతూ ఉన్నారు. విద్యార్థుల దగ్గర బయట ఉన్న ఫీజుల కంటే అధికంగా బుక్స్ల పేర్లతో ఫీజులు వసూలు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ వెనక బిల్డింగ్లో కూడా చూడొచ్చు, అన్ని బుక్స్లు చాలా ఉన్నాయి. కాబట్టి ఈ దీనిపైన వెంటనే చర్య జరపాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ, తెలుగు అకాడమీ బుక్కులను వాళ్ళు ఏ విధంగా చేస్తున్నారంటే, ఒక్క బుక్ తీసుకొని 100 బుక్కులు బయట ప్రింటెడ్ చేసి ఆ ప్రింటెడ్ బుక్ తెలుగు అకాడమీ రేట్లతో అమ్ముతూ ఉన్నారు. ప్రతి పేరెంట్స్ మీద తెలుగు అకాడమీ రేటు పెట్టేసి ఇక్కడ ప్రింట్ చేసుకొని ఒకటికి డబుల్ చేసుకుంటూ ఉన్నారు. కాబట్టి దీనిపైన ఇలా రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరేది ఏంటంటే, ఏదైతే విద్యాశాఖ ఆదేశాల ప్రకారము అకాడమిక్ ఇయర్ కాకముందు బుక్స్ అమ్మడానికి అయితే రైట్స్ లేదో దాని ప్రకారం ఈ కార్పొరేట్ విద్యా వ్యవస్థలన్నీ ఈ విధంగా CBI SSA పేరు చెప్పి అమ్ముతూ ఉంది. దీన్ని అమ్మకూడదని చెప్పేసి రాష్ట్ర ఎన్నిసార్లు చెప్పినా